ఈ చేను నార్కెట్పల్లి మండలము, నల్గొండ జిల్లా, ఎడవెల్లి అనే గ్రామంలో మరి ఒక రైతు చాలా అంటే అడ్వాన్స్గా ఆలోచించి వేసినటువంటి ఒక పంట. మీరు గమనిస్తే ఇక్కడ కంది ఒక సాలు, అదేవిధంగా పెసర ఒక సాలు వేయడం జరిగింది. రెండు కూడా పప్పు దినుసుల పంటలు, భూమికి బలాన్ని ఇచ్చే పంటలు. అదే పత్తి వేస్తే భూమి నుంచి బలాన్ని ఎక్కువ తీసుకునే పంటలు. పంట మార్పిడిలో భాగంగా చాలా చక్కని ఆలోచన కలిగినటువంటి ఒక మంచి క్రాపింగ్ ప్యాటర్న్ ఇది. మీరు గమనిస్తే ఈ చేనులో కంది పెసరతో పాటుగా ఇక్కడ మీరు గమనించినట్టయితే దగ్గర నుంచి గోరుచిక్కుడు కూడా వేసుకున్నాడు. అంటే గోరుచిక్కుడు వేసుకోవడం వల్ల తనకు కొంత భాగము అప్పుడప్పుడు దానికి ఇంటికి సరిపోను కూరగాయలు తీసుకోవచ్చు అనే ఆలోచన బహుశా రైతుకు ఉండవచ్చు. అదేవిధంగా మీరు గమనిస్తే ఇక్కడ పెసరు కొంత వేసిన తర్వాత కొన్ని లైన్లు వేరుశనగ కూడా వేయడం జరిగింది. ప్రస్తుతానికి వేరుశనగ పూత దశలో ఉన్నది, గమనించవచ్చు. అంటే తనకు అక్కడక్కడ వేసినటువంటి వేరుశనగ తన యొక్క ఇంటి అవసరాల కోసం ఏ కొద్దిగా వచ్చినా కానీ తన ఇంటి అవసరాలని తీర్చుకునే విధంగా మరి చేసుకోవచ్చు అనేది ఆ రైతు యొక్క ఆలోచన అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ రైతు లేడు కానీ నేను అది ఆ విధంగా భావిస్తున్నాను. మళ్ళీ గమనిస్తే ఈ గోరుచిక్కుడు విత్తనాలు వేసినటువంటి పంట వేసినటువంటి సాల్లో ఇక్కడ బెండ విత్తనాలు కూడా వేసుకోవడం జరిగింది. బెండ గింజలు కూడా వేసుకోవడం జరిగింది. అంటే ఈ రైతు చేనులో బెండ ఉంది, గోరుచిక్కుడు ఉంది, పెసర్లు ఉన్నాయి, అదేవిధంగా కందులు ఉన్నాయి, వేరుశనగ ఉన్నది. సో ఈ విధంగా రైతులు ఆలోచిస్తే మరి చాలా చక్కగా ఉంటుంది. అక్కడక్కడ మీరు దోస కూడా చూడవచ్చు. అంటే రైతులు కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. రైతులు కూడా వినూత్నమైన పద్ధతిని ఆలోచించి మరి పంటల సరళిని తెలుసుకుంటున్నారు. ఈ విధంగా మరి గ్రామాలలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంది.